అచ్చెన్నాయుడు గారు సీఎం గారు ఇద్దరు కలిసి మామిడి ఉమ్మడి జిల్లా రైతులకి మామిడి తోట రైతులకి సమస్యకి 8 రూపాయలు ఇచ్చేట్టుగా మాట దానికి ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత బిల్లులు ఇచ్చేటప్పుడు 4 రూపాయలు బిల్లులు వేసి రైతులకు ఇచ్చారు. మిగిలిన 4 రూపాయలు వాళ్ళు సమాధానం లేదు. 8 రూపాయలకి సీఎం గారి దగ్గర అచ్చెన్నాయుడు గారి దగ్గర ఒప్పుకున్న తర్వాత ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు 4 రూపాయలకు బిల్లేసి ఇచ్చి 4 రూపాయలు ఏదో ఫస్ట్ పెట్టుంటే మామిడికాయల కోత నిలిపేస్తుంటాం. ఆ బాడుగులు కూలీలు ఇవన్నీ మాకు వేస్ట్. అసలు ఆ కాయలు కోసేదే వేస్ట్. 8 రూపాయలు అంటే కనీసం ఒక 2 రూపాయలన్నా వస్తుంది. ఒక 2 రూపాయలన్నా వస్తే దాంతో ఏదన్నా మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ మళ్ళీ డెవలప్ చేసేదానికి ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మామిడి చెట్లనే నరికేస్తున్నారు. చాలా మంది ఈ మామిడి తోటలు వద్దు, వీటితో మనమేమి జీవితాలు సాగించలేము అనేసి మామిడి చెట్లను నరికేస్తున్నారు. కలిసేదానికి అవకాశం ఏమి లేదు సార్. అక్కడ తాజు హోటల్ కాడికి పోయినాము, అక్కడేమిటి ఊపాడు పలానా దగ్గరికి రా అనేసి. ఇక్కడ ముందు నిలబడినాము, ఇక్కడ ఫ్లెక్స్ బోర్డు చూపించినాము. అప్పుడు ఇది మంచి ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వం కాదు అని అన్నారు. అన్నదానికి మేము ఆయన్ని ఒక నాయకుడుగా ఒక గర్వంగా ఫీల్ అయినాం. ఈ రోజు రైతుని పట్టించుకోకపోతే మాకు మనోవేదన ఎంత ఉంటుంది? ఆ వేదనని అతనికి తెలియపరచాలని నేను 4 రోజులు అమరావతిలో స్టే చేసిన. 4 రోజులు అమరావతిలో ఉండి అక్కడనే ఆయన ప్రతి మినిస్టరు ఈ రోజు మీకు సమస్య పరిష్కారం కల రైతులంతా మోసపోయారు కదా పెద్ద. అవును, మోసపోయారంటే మోసపోయినట్టే. ఇప్పుడు సీఎం గారు చెప్తేనే ఫ్యాక్టరీ యాజమాన్యాలు అతని మాటను పక్కన పెట్టేసి 4 రూపాయలు ఇస్తున్నారంటే సీఎంకి విలువైనట్టే కదా. ఒక సీఎం ఒక రాష్ట్ర సీఎం గారు చెప్పిన మాటని పక్కన పెట్టి ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఇంతమంది చెప్పినా కూడా ఆ ఫ్యాక్టరీ వాళ్ళు పక్కన మీద లెక్క చేయకుండా 4 రూపాయలకు బిల్లు ఇస్తే అప్పుడు ఆ రైతు ఎందుకు పనికొస్తాడు? మీ పేరు జయదేవయ్య. పత్రికా విలేకరుల సమావేశం సందర్భంగా ప్రభుత్వానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే, ఈ సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు చాలా నష్టపోయారు. మామిడి సీజన్లో వచ్చిన నష్టాలకు సంబంధించి ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకి గుజ్జు ఫ్యాక్టరీ వాళ్ళు 8 రూపాయలు కిలోకి 8 రూపాయలు చొప్పున ఇప్పిస్తామని, 4 రూపాయలు ప్రభుత్వం ప్రోత్సాహ అమౌంట్ గా ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం ప్రభుత్వం గత నెలలో 4 రూపాయలు రిలీజ్ చేశారు. గుజ్జు ఫ్యాక్టరీలు 5 నెలలు కావస్తున్న 6వ నెల స్టార్ట్ అయినా గానీ ఇంతవరకు గుజ్జు యజమానుల నుంచి 8 రూపాయలు రైతులకు చెల్లించాలి. వాళ్ళు 1-2 ఫ్యాక్టరీలు 4 రూపాయలు ఇచ్చారు, 5 రూపాయలు ఇచ్చారు. మీ జిల్లాలో దాదాపు 40 ఫ్యాక్టరీలు ఉంటాయి. ఇంతవరకు చాలా మొత్తం ఫ్యాక్టరీలు 2-3 ఫ్యాక్టరీలు తప్ప ఇంతవరకు రైతులకు అసలు బకాయిలే చెల్లించలేదు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చిత్తూరు జిల్లా పర్యటనలోకి వచ్చి ఆ గుజ్జు యజమానులు ఆదేశించారు. 8 రూపాయలు ఖచ్చితంగా రైతులకు ఇవ్వాలని చెప్పి ఆదేశించారు. అయినా గానీ ప్రభుత్వ ఆదేశాలను వాళ్ళు ధిక్కరిస్తున్నా గానీ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు గానీ, ప్రభుత్వ వ్యవసాయ ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ, ముఖ్యమంత్రి గానీ రైతుల గురించి పట్టించుకోలేదు. మామిడి రైతుల గురించి అన్ని చోద్యం చూస్తున్నారు. రైతులు చాలా నష్టపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మామిడి రైతులు ఇప్పించాల్సిన ఎవరైతే ర్యాంపు యజమానులు ఉన్నారు, గుజ్జు ఫ్యాక్టరీల యజమానులు ఉన్నారు, మామిడి వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళంతా చర్య తీసుకుని రైతులకి 8 రూపాయలు ఇప్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మామిడి రైతు సంఘం మునీశ్వర్ రెడ్డి, మామిడి రైతు, జిల్లాడిపల్లె, బంగారపురం మండలం.